రైతు సోదరులకు నమస్కారం. అయితే గత వీడియోలో ప్రోటీన్స్ పల్సెస్ అనేవి తెలియజేసినాం కదా. అయితే దానికి సంబంధించిన ప్రధానమైన అంశం తెలియజేస్తున్నా. అయితే ఈ ప్రోటీన్ అనే కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ పల్సెస్ పంట అనేది అధికంగా పండించడం జరుగుతుంది. ఈ పల్సెస్ పంటలను అంటే ఈ పప్పు జాతికి సంబంధించిన పంటలను పండించడం వలన వాటిలో ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. అది తీసుకోవడం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండగలుగుతారన్న ఉద్దేశంతో ప్రోటీన్స్ కలిగినటువంటి ఈ పప్పు జాతికి సంబంధించినటువంటి పంటలను పండించాలని తెలియజేసిన. అయితే దాంట్లో ప్రధానంగా ఇప్పుడు ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వీళ్ళు కానీ ప్రధానంగా తెలియజేసే అంశం ఏమిటంటే ప్రతిరోజు మనిషికి 50 నుంచి 60 గ్రాములు, 80 నుంచి 90 గ్రాములు అంటే ఇంత మోతాదులో ప్రోటీన్ తీసుకుంటే వెల్దీగా ఉంటాడు అన్న ఉద్దేశంతో ప్రధానంగా వాళ్ళు తెలియజేసిన అంశం. అయితే దీంట్లో ఈ విధంగా అంశం ఉంది కాబట్టి అది కాక రోగనిరోధక శక్తి కూడా ఈ ప్రోటీన్ అనేది చాలా అవసరం. ఈ పంటలు పండించే వాటికి ఎక్కువగా నీరు అనేది అవసరం ఉండదు. ఎలాగో ఎల్నినో ప్రభావం ఉంది కాబట్టి రాష్ట్రంలో ఎక్కువగా నీరు కూడా అవసరం ఉండదు. ఆరుతడి పంటలాగా పండుతుంది. అదిగాక వీటికేమో నైట్రోజన్ ఫిక్సేషన్ అంటే నత్రజని స్థాపన అనేది జరుగుతుంది. అంటే వేరుబుడిపెలు ఉంటాయి. ఈ వేరుబుడిపెలు అనేటివి ఏం చేస్తాయి అంటే నత్రజని స్థాపనను జరుపుతాయి. ఇది ప్రధానమైన అంశము. రైతు సోదరులు వీటిని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకొని అంటే వీటికి ఫర్టిలైజర్ డోసేజ్ అనేది ఎక్కువగా వాడడానికి అవసరం ఉండదు అన్నమాట. ఈ ఏమంటారు ఈ యొక్క పప్పు జాతికి సంబంధించిన పంటలకు ఎక్కువగా నీరు కానీ అవసరం ఉండదు. ఫర్టిలైజర్ కూడా అవసరం ఉండదు. ఎందుకు అంటే నత్రజనికి సంబంధించిన ఫర్టిలైజర్ అయితే అసలు అవసరమే ఉండదు. ఎందుకంటే వాటిలో వేరుబుడిపలు ఉంటాయి. కిందికి వేరు భాగంలో వేరుబుడిపలు ఉంటాయి. ఆ వేరుబుడిపలు ఏం చేస్తాయంటే నత్రజనిని ఫిక్సేషన్ చేస్తాయంటే నత్రజని స్థాపన చేస్తాయి. ఈ విధంగా నత్రజని స్థాపన చేయడం వల్ల ఏమవుతుందంటే భూమికి నేల నుంచి మరియు భూమి నుంచి వాతావరణంలో అందని రూపంలో ఉండేటువంటి నత్రజని అంది రూపంలోకి మార్చి వేరు వ్యవస్థ ద్వారా మొక్కకు అందిస్తుంది. దాని కారణంగా ఏమవుతుందంటే ఆ యొక్క వేరుబొడిపుల ద్వారా నత్రజని అనేది ఉత్పత్తి అయి మొక్క యొక్క కాయ భాగం వరకు వెళ్తుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పంటలు అనేది చాలా సజావుగా సాగుతాయి, సజావుగా పండుతాయి, ఆరుతడి పంటలుగా పండుతాయి. ఎక్కువ నీటి అవసరం అనేది ఉండదు. 1 తడి, 2 తళ్ళు, 3 తళ్ళు, 4 తళ్ళు ఆ విధంగా అంటే ప్రతి 10 రోజులకు ప్రతి 15 రోజులకు ఒక తడి రూపంలో ఇచ్చినా సరిపోతుంది అన్న ఉద్దేశంతో ఈ యొక్క పప్పు జాతికి సంబంధించినటువంటి పంట అనేది వేసుకోవాలనేది ప్రధానంగా తెలియజేసే అంశము. అయితే ఈ పప్పు జాతికి సంబంధించిన పంటను ఆరుతడి పంటగా మాత్రమే వేసుకుంటే బాగుంటుంది. అయితే ఈ పప్పు జాతిలో ప్రధానంగా కింగ్ అనేది అంటే పప్పు జాతికి సంబంధించిన అన్నిటికీ రారాజుగా శనగను పిలుస్తారు. శనగని ఎందుకు పిలుస్తారు అంటే అది ప్రధానంగా ఎక్కువ మోతాదులో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి. తర్వాత ఈ యొక్క పీ అంటే ఈ సన్న బఠానీ ఉంటాయి కదా, దాన్నేమో క్వీన్గా పిలుస్తారు. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ మరియు ప్రజెంట్ ఉన్న ఆంధ్రప్రదేశ్ ఏరియాలలో ప్రధాన పంటగా కందిని ఇచ్చేస్తారు. ఎందుకంటే ఆ కందిలో ఉన్నటువంటి ప్రోటీను అనేది కంది పప్పు అనేది ఎక్కువగా తినడం అనేది, సాంబార్లో ఎక్కువగా వాడడం అనేది ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ప్రధానంగా ఈ పంటను అనేది ఎక్కువగా ఇచ్చేస్తారు. నది పరివాహక ప్రాంతాలలో శనగలు పంటలు వేస్తారు. ఈ నల్లరేగడి భూములలో శనగలు పంటలు వేస్తారు. ఈ విధంగా ఉంటవి. కాబట్టి రైతు సోదరులు చాలా జాగ్రత్తగా ఈ శనగల పంటలకు సంబంధించి ఎక్కువ మోతాదులో నీరు అనేది అవసరం ఉండదు అనేది. అన్ని రకాల పంటల వివరాలు అనేవి మన అగ్రికల్చర్ గురించి
వ్యవసాయ గురించి యూట్యూబ్ ఛానల్లో కలిగి ఉంటాయి. రైతు సోదరులు జాగ్రత్తగా ప్రతి ఒక్క యాజమాన్య లక్షణాలను తెలుసుకొని ఉపయోగించుకొని మీ యొక్క దిగుబడిని మంచిగా సాధిస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. జై హింద్, జై జవాన్, జై కిసాన్.